పాము పుట్ట మారినంత మాత్రాన దానిలో విషం పోదు కదా. సమయం సందర్భం చూసి కాటు వేయడమే దాని బుద్ధి. యష్మి గౌడ నేటి ఎపిసోడ్లో అదే చేసింది. మణికంఠపై విషం కక్కింది. సోనియా ఎలిమినేషన్కి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ 20% కారణమైతే 80% కారణం యష్మి గౌడనే. గుడ్డ కాల్చి మొహాన వేసినట్టుగా నువ్వు పృథ్వీతో ఉంటున్నావు, నిఖిల్తో ఉంటున్నావు, వాళ్ళని వాడుకుంటున్నావు అంటూ బండారం బయటపెట్టింది. తిరిగి సోనియా వెళ్లిన తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేస్తూ నిఖిల్ పృథ్వీల చెంతకు చేరింది యష్మి. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, గత సీజన్లలో బిగ్ బాస్ మార్నింగ్స్ వేకప్ సాంగ్ వేస్తే అంతా నిద్రల నుండి వచ్చి డాన్సులు వేసేవారు. కానీ ఈ సీజన్లో బొక్కలో బిగ్ బాస్ అని వీడు సాంగ్ వేస్తే మేం లేవాలా ఏంటి అన్నట్టుగా దున్నపోతుల మాదిరిగా నిద్రపోవడం ఇదే ఫస్ట్ టైం అనిపిస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్లో కూడా విజులు విజులు అంటూ సాంగ్ వేశారు. కానీ ఒక్కరంటే ఒకరు కూడా డాన్స్ వేయలేదు. నబీల్, సీతులు మాత్రమే లేచి గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. మిగిలిన వాళ్ళంతా నిద్రలో నుండి లేకపోవడంతో కుక్క అరుపులు వినిపించాయి. వీడికేం పని లేదా అన్నట్టుగా అలా చూస్తూ ఉన్నారు నిద్రపోతులు యష్మి, విష్ణు, ప్రేరణ, నైనికాలు. కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి అన్నట్టుగా సైగ చేసింది విష్ణుప్రియ. ఇక వీళ్ళు ఎలాగో నిద్రలో నుండి లేవడం లేదనుకున్న బిగ్ బాస్ వాళ్ళతో ఓ టాస్క్ ఆడించారు. దానిలో భాగంగా నాగమణికంఠ సూపర్ మచ్ అనే ఐటమ్ సాంగ్కి చిందులు వేశాడు. మధ్యలో నైనిక జాయిన్ అయింది. ఓ ఊపు ఊపేశారు ఇద్దరు. అబ్బో, మణికంఠలో ఈ కళ కూడా ఉందా అన్నట్టుగా తనకి వచ్చినట్టే నచ్చినట్టే హౌస్మేట్స్ని మెప్పించాడు. ఆ తర్వాత నబిల్కి స్పూన్తో బకెట్లో నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పుడూ మణికంఠపై విషం చిమ్మే యష్మిని అతనితో కలిసి డాన్స్ చేసి చూడాలని ఉంది అని అడిగారు బిగ్ బాస్. దాంతో ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. ఆ తర్వాత పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. విష్ణు అయితే ఆ గెటప్ చూసి తెగ సిగ్గుపడిపోయింది. అయితే ఈ టాస్క్లో కాంతార టీం గెలవడంతో వాళ్ళకి చాక్లెట్స్ పంపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ముగిసినట్టు ప్రకటించాడు బిగ్ బాస్. టీం సభ్యులు ఎక్కువ టాస్కులు గెలిచిన కారణం వాళ్ళకి స్పెషల్ పవర్ లభించింది. వాళ్ళ క్లాన్ నుండి నేరుగా చీఫ్ అవకాశాన్ని ఇచ్చారు. చర్చించుకొని మీలో ఒకరు చీఫ్ కంటెండర్ అవుతారో చెప్పాలని అన్నారు. దాంతో యష్మి గౌడ నా అంత తోపు లేదు, ఇరగదీసా, మళ్ళీ చీఫ్ అయ్యి ఇరగదీస్తా, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, పృథ్వీకి లేదు అన్నట్టుగా చెప్పింది. దాంతో పృథ్వీ నువ్వు చీఫ్ అయితే హౌస్ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు అని కుండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్పేశాడు. ఇక యష్మి రెచ్చిపోవడం స్టార్ట్ చేయడంతో నువ్వు వాయిస్ పెంచకు, ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు, పైగా నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావు, మళ్ళీ చీఫ్ అవుతానని ఎలా అంటున్నావు, నువ్వు నా మిస్టేక్స్ చెప్తే నేను నీ మిస్టేక్స్ చెప్తా అని అంటాడు పృథ్వీ. చెప్పు, మిస్టేక్స్ ఏంటో చెప్పు అని అన్నప్పుడు యష్మి అసలు భాగవతాన్ని బయట పెట్టేశాడు పృథ్వీ. ఎందుకంటని మగాడు కాదని అన్నావు, అనలేదని అబద్ధం చెప్పావు, మళ్ళీ మీ మదర్ పైన ఒట్టేశావు అని నిజాలు చెప్పేశాడు పృథ్వీ. ఇప్పుడు కూడా నేను అలా అనలేదు అని బొంకేసింది యష్మి. అవునప్పుడు ఎందుకు సారీ చెప్పావని అడిగాడు పృథ్వీ. దాంతో యష్మి వద్దు, ఆ పాయింట్ తీయకు, ఆ టాపిక్ ఎత్తకు, మమ్మీపై ఒట్టేశాను కదా అని తల్లిపై ఒట్టేసి కూడా అబద్ధం ఆడింది యష్మి. నువ్వు ఒట్లు పెట్టకు, నువ్వు ఆ రోజు అన్నావు, ఇప్పుడు అనలేదని అంటున్నావు, మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన తప్పు, దాన్ని మళ్ళీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు, నీకు నువ్వే చీఫ్గా ఫెయిల్ అయ్యానని రెడ్ ఇచ్చుకున్నావు, నీకు నువ్వే తెలుసు బ్యాడ్ ప్లేయర్ అని, స్పెల్లింగ్ గేమ్లో ఓడిపోయావు, ఇవన్నీ నీ మిస్టేక్స్ అని యష్మి బాగోతలను వరుసగా బయట పెట్టేశాడు పృథ్వీ. అయితే యష్మి నాగార్జున ముందు మణికంఠని మగాడు కాదని అనలేదంటూ తల్లిపై ఒట్టేసింది. కానీ ఆమె కావాలని అన్నదనే విషయం అక్కడ ఉన్న పృథ్వీతో పాటు నిఖిల్కి కూడా తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టాడు పృథ్వీ. ఇక తన విషయాలన్నీ బయట పెట్టేసరికి తట్టుకోలేకపోయిన యష్మి ఏడుపు మొదలెట్టేసింది. అది చూసి చిరాకుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు పృథ్వీ. ఇక నిఖిల్ ఓదార్పు యాత్ర మొదలుపెట్టి ఇటు యష్మిని అటు పృథ్వీని ఓదార్చి మళ్ళీ ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చి చివరికి వాళ్ళ టీం నుంచి పృథ్వీని కంటెండర్గా నిలబెడుతున్నట్టు అనౌన్స్ చేసేశాడు. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.